హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు తమ్నైల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో వ్యూస్ తగ్గడానికి రీజన్స్, నేను అబ్జర్వ్ చేసిన రీజన్స్ ఏంటనేది చెప్తాను. నేను అబ్జర్వ్ చేయడం అంటే ఇక్కడ నేను ఈ మధ్య కొన్ని ఛానల్స్ చెక్ చేశాను అనమాట. సో ఛానల్స్ చెక్ చేసినప్పుడు ఎక్కువ మంది చిన్న ఛానల్స్ వాళ్ళు, లేదంటే కొంచెం బాగా లైక్ 2 to 3 years అయిపోయిన వాళ్ళు, ఇలా ఇలా వచ్చిన వాళ్ళని చూసిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో చెప్తాను. అంతా రకరకాల ఇష్యూస్ అనమాట. సో వ్యూస్ తగ్గడానికి నేను అబ్జర్వ్ చేసిన రీజన్స్ ఏంటనేది చెప్తాను. కొన్ని ఛానల్స్కి ఏమో వీడియోస్, ఇప్పుడు నేను చెప్తాను, మామూలుగా చెక్ చేసినప్పుడు అనవసరమైన వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిలీట్ చేయమని చెప్తాను. కొంతమందికి ఏమో అవి డిలీట్ చేసిన తర్వాత మంచి రీచ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతసేపు పొద్దుటి నుంచి వ్యూస్ రావట్లేదు అన్న డైలాగ్ విని విని నాకు నిజంగా విసుగొచ్చేస్తుంది. అసలు ఎవరన్నా వచ్చి మేడం వ్యూస్ వస్తున్నాయి అని చెప్పారనుకోండి, ఎంత వినసొంపుగా ఉంటుందో వినడానికి. అదొక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇదేమో నెగిటివ్ కదా, అదేమో పాజిటివ్ కదా. సో వ్యూస్ వస్తున్నాయని చెప్పంగానే భలే హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట. కొంతమందికి ఏంటంటే ఈ వీడియోస్ డిలీట్ చేసిన తర్వాత చాలా మందికి రీచ్ తగ్గుతుంది, కొంతమందికి అయితే రీచ్ పెరుగుతుంది, మంచిగా వ్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఆ ఛానల్ గురించి. వీడియోస్ డిలీట్ చేసిన తర్వాత మీరు రీచ్ తగ్గుద్దని చెప్పారు కదా, నాకు రీచ్ పెరిగింది, మంచిగా వస్తున్న వ్యూస్ అని చెప్పారు. ఆవిడ 300 వీడియోస్ డిలీట్ చేశారు. అనవసరమైన వీడియోస్ అనమాట అవన్నీ ఉన్నా కూడా ఛానల్కి ప్రాబ్లమే ఎప్పటికైనా సరే. సో అవి డిలీట్ చేయమని చెప్పాను. అప్పటి నుంచి రీచ్ పెరిగిందని చెప్తున్నారు. అలా కొంతమందికి రీచ్ తగ్గుతుంది, అది మనం చెప్పలేమే. అది కంటెంట్ని బట్టి ఉంటుంది. మనం కంటెంట్ని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తేనే ఏదైనా రీచ్ అనేది ఉంటుంది అనమాట ఛానల్ ఎప్పటికైనా సరే. ఇక నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్యాప్ ఇవ్వడం. ఏది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది 1 week గ్యాప్ ఇచ్చినా కూడా రీచ్ తగ్గిపోతుంది. అదేంటో మరి. మామూలుగా అయితే 1 week గ్యాప్కి రీచ్ తగ్గదు. అంటే ఇప్పుడు కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు డైలీ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఒక వారమో 2 వారాలు మధ్యలో గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ 2 వారాల తర్వాత పోస్ట్ చేస్తుంటే రీచ్ రావట్లేదు వీడియోస్కి. అలా గ్యాప్ ఇవ్వడం వల్ల కూడా రీచ్ తగ్గుతుంది, వీడియోస్ రీచ్ అనేది. సో మెయిన్గా మీరు ఒకసారి ఛానల్ స్టార్ట్ చేశారు అంటే చాలా బాధ్యతగా ఉండాలి. అండ్ ఇలా గ్యాప్ ఇవ్వద్దు అని చెప్తే యాక్టివ్లో ఉంచడానికి ఏదేదో మళ్ళీ పిచ్చి వీడియోస్ పెట్టొద్దు దయచేసి. అది కూడా రీజన్ చెప్తారు మళ్ళీ, గ్యాప్ ఇవ్వద్దు అన్నారని చెప్పి ఊరికే జస్ట్ దేవుణ్ణి వీడియో షూట్ చేసి మ్యూజిక్ ఇవ్వడము, ఇలా ఏదో చేస్తూ ఉంటారు. అట్లాంటివి చేయొద్దు మళ్ళీ, అది మళ్ళీ వేరే మిస్టేకే కదా. సో అట్లా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి, కంటెంట్ అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో ప్లాన్ చేసుకుని దానికి తగినట్లు మనం వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అప్పుడు గ్యాప్ రాకుండా ఉంటుంది. ఇది ఒక రీజన్ వ్యూస్ తగ్గడానికి నేను చూసిన రీజన్ అయితే. అండ్ ఇంకో రీజన్ వచ్చేసి వ్యూస్ రాలేదని చెప్పి డిలీట్లు చేసి అప్లోడ్లు చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో పెట్టారు, వ్యూస్ రాలేదు, వాళ్ళు అనుకున్న వ్యూస్ రాలేదనుకోండి, డిలీట్ చేస్తారు, రీఅప్లోడ్ చేస్తారు, డిలీట్ చేస్తారు, రీఅప్లోడ్ చేస్తారు. సరే 4th టైం పెట్టినప్పుడు వచ్చినాయి వ్యూస్, వదిలేస్తారు ఇంకా దాన్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ సేమ్ అదే రిపీట్. ఇలా చేసినా కూడా మేబీ అప్పటికప్పుడు మీకు వ్యూస్ రావచ్చేమో, రీచ్ కంప్లీట్గా పడిపోద్ది. అండ్ అది అసలు ఒరిజినల్ రీచ్ కిందే రాదు. సో మీరు అస్తమానం డిలీట్లు అప్లోడ్లు అలా చేయకండి. ఇప్పుడు ఏదన్నా మిస్టేక్ చేశారనుకోండి, తప్పదు, ఆ వీడియో డిలీట్ చేయాల్సిందే. బట్ మిస్టేక్ ఏమీ లేకుండా వ్యూస్ రాలేదని చెప్పి డిలీట్ చేసి అప్లోడ్ చేయడం, ఇవన్నీ చేశారనుకోండి ఇంకా రీచ్ పడిపోతుంది తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. వీడియో పెట్టి వదిలేయండి అంతే. సో ఇది ఒక రీజన్ అనమాట. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనకు ఒక కొత్త అప్డేట్ వచ్చిందని ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, సేమ్ వీడియోస్ రిపీట్ చేయకూడదు, మన ఓన్ వీడియోస్ అయినా కానీ రిపీట్ అవ్వకూడదు అని చెప్తున్నాను కదా, దాని రిలేటెడ్ అనమాట ఇది. అసలు ఒక ఛానల్ వాళ్ళు, అంటే ఒకళ్ళని కాదు, నేను చూశాను, చాలాసార్లు చూశాను ఛానల్ చెక్కింగ్లో, ఒకటే వీడియోని 3-4 సార్లు అప్లోడ్ చేస్తారు. ఎందుకు అప్లోడ్ చేస్తారో కూడా అర్థం కాదు. అదేమంటే వ్యూస్ రావట్లేదు అనేసి అంటారు. వ్యూస్ రావట్లేదంటే ఇప్పుడు రెండింటికి ఒకే నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, కొన్నిసార్లు రెండింటికి అసలు వ్యూస్ ఉండకపోవచ్చు. అట్లా మళ్ళీ ఆ 4 వీడియోస్ అలానే ఉంచేస్తారు, డిలీట్ కూడా ఉండదు. అలా ఒకళ్ళకి 6.5K వీడియోస్ అయినాయి మొత్తం. అలా రిపీటెడ్గా పెట్టి షార్ట్స్ 6,500 వీడియోలు అయినాయి. 6,500 వీడియోలు అంటే అసలు మాటలా చెప్పండి. అవన్నీ మొత్తం డిలీట్ చేస్తే 2.5Kకి వచ్చినాయి అనమాట. అన్ని వీడియోస్ రిపీటెడ్గా పెట్టారు వాళ్ళు. అట్లా ఉంటుంది అనమాట. సో అలా పెట్టినా కూడా రీచ్ తగ్గిపోతుంది. ఎందుకంటే అది స్పామ్. ఒకటే వీడియోని మీరు పదే అప్లోడ్ చేస్తున్నారంటే స్పామే కదా. సో అలా చేసినా అసలు గ్రోత్ ఉండదు ముందు ఛానల్లో. అండ్ అన్ని వీడియోస్ డిలీట్ చేసినా మళ్ళీ రీచ్ తగ్గిపోయినట్లే కదా ఒక రకంగా చెప్పాలంటే. అండ్ ఇంకో రీజన్, వేరే వీడియోస్ పెడితే వ్యూస్ వస్తున్నాయి లేదా సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి అని చెప్పి పెడతా ఉంటారు. ఇప్పుడు నన్ను అడుగుతారు కూడా, అంటే ఇప్పుడు మానిటైజేషన్ అవ్వకముందు మాకు సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు వేరే కంటెంట్ పెట్టుకుని సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత డిలీట్ చేస్తున్నాము, ఇలా చేస్తే పర్వాలేదా అనేసి అడుగుతూ ఉంటారు. ఇది కూడా ఒక రీజన్ తగ్గిపోవడానికి రీచ్.
ఎందుకంటే మీకు వచ్చే సబ్స్క్రైబర్స్ అందరూ ఆ కంటెంట్కి వస్తున్నారు కానీ మీ కంటెంట్కి రావట్లేదు కదా. మీరు ఎవరో తెలియదు, మీ కంటెంట్ ఏంటో తెలియదు, ఏం తెలియకుండా వాళ్ళు ఎలా చూస్తారు అసలు మీ వీడియోస్? సో మీరు వేరే వీడియోస్ ద్వారా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్న వాళ్ళు మీ వీడియోస్ చూడరు. చూసినా ఏమన్నా 1% ఆఫ్ ఆడియన్స్ ఏమన్నా చూస్తారేమో, అంతే తప్ప ఎక్కువ మంది అయితే చూడరు. దానివల్ల మీకు రీచే ఉండదు కదా. సో అలా మీరు వేరే వీడియోస్ పెట్టి డౌన్లోడ్ చేసి మీ వీడియోస్ పెట్టినా కూడా మీకు రీచ్ రాదు. ఇది ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్. సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్తారు. నాట్ ఓన్లీ వేరే వీడియోసే కాదు, వాళ్ళ ఓన్ వీడియోస్ అయినా సరే మ్యూజిక్ పెడితే వ్యూస్ వస్తున్నాయి అనుకుని చాలామంది పెడతా ఉంటారు. మ్యూజిక్ పెడితే ఒకవేళ వ్యూస్ వచ్చినా అది మన కంటెంట్కి వచ్చినట్లు కాదు. మ్యూజిక్ ఆల్రెడీ అది పాపులర్ కాబట్టి దానికి వ్యూస్ వస్తున్నాయి. ఇక మీ కంటెంట్ పాపులర్ అయ్యేలాగా మీరు చేసుకోవాలి అంటే మీ ఓన్ వాయిస్ ఓవర్ ఉంటేనే బెటర్. కొంతమంది చెప్పే రీజన్ ఏంటంటే టైం లేదని చెప్తారు. మీకు టైం లేకపోతే అసలు యూట్యూబ్ ఛానల్ చేయొద్దని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక బాధ్యతగా చేస్తున్నాము అంటే కంపల్సరీ చెయ్యాలి. ఏదో ఒకటి ఇప్పుడు ఫుడ్ ఉంది, ఆ ఫుడ్ని మనం ఏది పడితే అది తినం కదా, మనకు నచ్చితేనే తింటాం కదా. అలాంటిది ఇప్పుడు ఛానల్నైనా అలాగే చూసుకోవాలి కదా, ఏది పడితే అది తోసేయకూడదు కదా ఛానల్లోకి. మనం పెట్టాలి అంటే ఎంతో ఆలోచించి పెట్టాలి వీడియోని. అండ్ ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ నేను అబ్జర్వ్ చేసింది, లాంగ్ వీడియోస్ పర్ఫెక్ట్గా పెడతారు. అది ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్నా ఉండనివ్వండి, అన్నీ కరెక్ట్గా ఉంటాయి లాంగ్ వీడియోస్. షార్ట్స్కి వచ్చేపాటికి ఏమవుద్దో అర్థం కాదు, ఏంటేంటో పెట్టుకుంటూ ఉంటారు. అదేమంటే ఏం పెట్టాలో తెలియదు అంటారు కంటెంట్ షార్ట్స్లో. లాంగ్లో ఏం పెడుతున్నారో అదే పెట్టండి, సేమ్ కంటెంట్ డిఫరెంట్గా షూట్ చేసుకుని పెట్టడమే కదా. సో మీకు దానివల్ల ఒకటే కంటెంట్ అవితే కూడా మీకు మంచి రీచ్ ఉంటుంది. మిక్స్డ్ కంటెంట్ కూడా ఒక రీజన్ రీచ్ రాకపోవడానికి వీడియోస్కి. ఇది ఎన్నిసార్లు చెప్తున్నా కూడా, మొన్న ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, మీరు చాలాసార్లు చెప్తున్నారు మిక్స్డ్ కంటెంట్ వద్దు అని చెప్పి, కాకపోతే నాకు కుదరట్లేదని చెప్తున్నారు. ఇక మనం ఏం చేయలేము. ఇంకా ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు చెప్పటమే మన బాధ్యత, కానీ వాళ్ళు ఫాలో అవుతారా లేదా అనేది మనకు అనవసరం కాదు. ఫైనల్గా ఏంటంటే వ్యూస్ పరంగా చూస్తే కనుక మన వీడియోస్లో మెయిన్ కంటెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు నేను చాలా మంచి కంటెంట్ పెడుతున్నాను, నాకైనా వ్యూస్ రావట్లేదు, కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. మంచి కంటెంట్ అని మీకు కనిపించడం కాదు, ఆడియన్స్ కనిపించాలి, ఆడియన్స్కి నచ్చాలి మీరు చెప్పే విధానం. ఇందులో చాలా కన్సిడర్ అవుతాయి. మనం చెప్పే విధానానికి కనెక్ట్ అవ్వాలి. మొన్న ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తున్నారు, ఏదో మానిటైజేషన్ ప్రాసెస్ రీయూజ్డ్లోనే దేంట్లోనే వచ్చారు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేనే చెప్పాను మా ఫ్రెండ్స్కి అందరికీ ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అనేది, తీరా చూస్తే నాకే ఇష్యూ వచ్చిందని చెప్పారు. అలా ఎప్పుడు అనుకోవడానికి లేదు. మనకు తెలుసని మనకి ఎలాంటి ఇష్యూ రాదనేం లేదు. ఇప్పుడు వ్యూస్ రావట్లేదు అనేసి అడిగారనమాట ఆవిడ. అందరికీ నేనే చెప్తాను, నాకు వ్యూస్ రావట్లేదు అనేసి చెప్పారు. అయితే నేను అన్నాను, ఇప్పుడు నేను చెప్తాను వ్యూస్ గురించి, ఇట్లా పెట్టండి అట్లా పెట్టండి అని చెప్పి నేను అన్ని ఫాలో అవుతాను, మరి నాకు పెద్ద వ్యూస్ రావు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆడియన్స్కి మేబీ నచ్చట్లేదేమో, వాళ్ళు నచ్చుతున్నారేమో, ఆడియన్స్కి వాళ్ళ మాట తీరు నచ్చుతుందేమో, ఇలా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి అందరికీ నచ్చాలని ఏం లేదు. 50% నచ్చచ్చు, 50% నచ్చకపోవచ్చు. సో నచ్చని వాళ్ళు చూడరు, నచ్చిన వాళ్ళు చూస్తారు. ఆ నచ్చిన వాళ్ళకి మన ఛానల్ రీచ్ అవ్వాలి, అది మన టార్గెట్గా పెట్టుకోవాలి మనం, అంతే. అంతేగాని నచ్చని వాళ్ళకి కూడా మనం నచ్చేలాగా చేసుకోవాల్సిన పని లేదు. మనం నచ్చట్లేదు అంటే వాళ్ళకి ఎప్పటికీ నచ్చం. ఎంత మనం కరెక్ట్గా ఉన్నా సరే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. సో అసలు మన టార్గెట్ వాళ్ళు కాదు, మనం నచ్చే ఆడియన్స్ మనకు రీచ్ అవ్వాలి మన వీడియోస్. అది మెయిన్ ఇంపార్టెంట్. దానికి టైం పడుతుంది. మీరు ఎంత ఓపిక్గా వెయిట్ చేయగలిగితే అంత మంచిది. అండ్ కరెక్ట్ కంటెంట్ ఇవ్వాలి. అది అసలు కంటెంట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఏం పెట్టాలో కూడా తెలియకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బోల్డ్ మంది. సో ఏం పెట్టాలి అంటే మీరు ఏం పెట్టగలరో, మీరేం చేయగలరో అదే చేయాలి, అంతే. మీరేం కంటెంట్ పోస్ట్ చేయగలరు, ఇదేం ఒక రోజులో 2 రోజుల్లో అయిపోయేది కాదు కదా. మీకు ఎందులో టాలెంట్ ఉంది, మీరు ఎందులో ఎక్కువ వీడియోస్ చేయగలరు అనేది ఆలోచించుకుని ఒకటే కంటెంట్ పెట్టుకుంటూ వెళ్తే, ఇప్పుడు మనం ఏ పని అయినా సరే ఒక 21 రోజులు ఎంతో అంటారు, 40 రోజులు ఎంతో, ఒక పని చేసుకుంటూ వెళ్ళామనుకోండి కంటిన్యూస్గా అది అలవాటు అయిపోతుంది మనకి. ఆ విధంగా మీరు కంటిన్యూస్గా పెడుతూ వెళ్తే ఖచ్చితంగా రీచ్ వస్తుంది. ఏదో ఒకటి రీచ్ రాకుండా అయితే ఉండదు. మన కష్టమైతే ఎప్పటికీ పోదు, అది నేను చెప్తున్నది. ఎవరికి వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళు వ్యూస్ చూసేసి వాళ్ళకి ఎవరికో వ్యూస్ వచ్చేస్తున్నాయి, మనకెందుకు రావట్లేదు, అసలు ఎప్పుడు కంపారిజన్ అనేది ఉండకూడదు. నేను చెప్తున్నాను కదా, నేను వేరే ఎవరితోనూ కంపేర్ చేసుకోను. వాళ్ళకి ఎవరికో వ్యూస్ వస్తున్నాయి, నాకు రావట్లేదు. నేను చెప్పేది కరెక్ట్గా ఉందా లేదా, అది రీచ్ అవుతుందా లేదా, అంతే నా టార్గెట్ అయితే. అలా ఉన్నప్పుడే మనకి పాజిటివ్ రీచ్ అనేది వస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా, ఇప్పుడు నా ఛానల్ ఈ టెక్ ఛానల్ చూసే ఆడియన్స్ కొంతమంది చెప్తూ ఉంటారు, మీ కంటెంట్ చాలా యూనిక్గా ఉంటుంది మేడం, అసలు మీరు చెప్పేది అంటే రియాలిటీకి దగ్గరగా ఉంటుంది అనేసి చెప్తూ ఉంటారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది మాత్రం.
అది ఎట్లా వచ్చింది ఇదంతా? నేను ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను వేరే ఏ ఛానల్స్ చూడను అసలు, వేరే టెక్ ఛానల్స్ కూడా ఒకవేళ చూస్తా కూడా మాకు ఒకవేళ మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతామేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళు చెప్పినట్టు చెప్పడానికి అలా ట్రై చేస్తామేమో అనిపిస్తుంది. నేను అందుకే ఎప్పుడైతే టెక్ ఛానల్ ముందు చూశాను వీడియోస్, నేను చాలామందివి చూసేదాన్ని. అప్పట్లో నేను పెట్టలేదు కాబట్టి ఏమన్నా కొత్త అప్డేట్ అవ్వట్లే ఏమన్నా వచ్చిందేమోనని చూసేదాన్ని. బట్ తర్వాత నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అసలు పూర్తిగా మానేశాను చూడడం కూడా. ఎవరన్నా మన వాళ్ళు పంపించి ఇది చూడండి అంటే అది కూడా నాకు టైం ఉంటే చూస్తాను, లేదంటే లేదు అసలు. ఎందుకంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఎప్పుడైనా మన యూనిక్నెస్ అనేది మనకు ఉండాలి. అప్పుడే మన ఛానల్ అనేది గ్రో అవుతుంది, మంచి గ్రోత్ ఉంటుంది. గ్రో అవ్వడం ఇంపార్టెంట్ కాదు, మంచి గ్రోత్ అవ్వడం అండ్ కరెక్ట్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. నా వరకు నా ఛానల్ చూసుకుంటే కరెక్ట్ ఆడియన్స్కి రీచ్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు వస్తున్న కామెంట్స్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసినప్పుడు చెప్పడం కానివ్వండి, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కొన్ని చూస్తే మాత్రం. అండ్ ఒకటి చెప్తాను ఇక్కడ, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మొన్న ఎవరో ఒక ఆవిడ మెసేజ్ పెట్టారు. ఏంటంటే ఆవిడ బస్సులో వెళ్తుంటే పక్కన ఎవరో వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట. అలా డిస్కస్ చేసుకుంటే నా గురించి కూడా ఇద్దరు స్ట్రేంజర్స్, ఒకరికొకరికి తెలీదు, నా గురించి చెప్పుకున్నారంట వాళ్ళు. సో అది చెప్తున్నారనమాట ఆవిడ. భలే హ్యాపీగా అనిపించింది. అంటే అలా ఇద్దరు మళ్ళీ నా ఛానల్లే ఫాలో అవ్వడం, నా ఛానల్ ఫాలో అవ్వడం కాదు, నా ఛానల్ కూడా ఫాలో అవ్వడం అనాలి. భలే హ్యాపీగా అనిపించింది అది విన్నప్పుడు. సో అట్లా మనకేంటంటే కరెక్ట్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి, మన ఛానల్లో మనం చెప్పేదానికి కనెక్ట్ అవ్వాలి, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి. అట్లాంటి ఆడియన్స్ వచ్చినప్పుడే మన ఛానల్ మంచి గ్రోత్ అవుతుంది. వ్యూస్ తక్కువ వచ్చినా కానీ అలాంటి గ్రోత్ ఉండే ఛానల్స్కి ఎప్పటికే నిలబడతాయి యూట్యూబ్లో. ఏదో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాంలే, ఇంకొకరిని ఏమన్నా తిట్టేసాంలే అన్న ఛానల్స్కి అది ముందేమన్నా సపోర్ట్ చేసినా కానీ తర్వాత ఇంకా నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఒక మనిషిని తిడుతున్నారు, టార్గెట్ చేసి తిడుతున్నారు అనుకుందాం వీడియోస్లో, ఎన్నాళ్ళు తిడతారు? అదే మనిషిని అదే పనిగా తిట్టుకుంటూ వెళ్ళినా చూసే జనాలకు కూడా బోర్ కొట్టేస్తుంది, వీళ్ళు కేవలం వ్యూస్ కోసమే చేస్తున్నారు అని చెప్పి. అలా ఏదైనా సరే, తిట్టడం అనే కాదు, ఏదైనా సరే మన కంటెంట్ ఏంటి, మన పని ఏంటి, అది మనం చూసుకుంటూ కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే గ్యాప్ ఇవ్వకుండా పోస్ట్ చేయడం. ఎక్కువ గ్యాప్ ఇచ్చిన ప్రాబ్లమే, ఎక్కువ గ్యాప్ ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లమే. ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తున్నారంటే 2 hours గ్యాప్, 2 hours గ్యాప్తో వీడియోస్ పోస్ట్ చేసేస్తున్నారు. వ్యూస్ రావట్లే అనుకుంటా, నెక్స్ట్ దాని నుంచి అన్న వ్యూస్ వస్తాయి. అట్లా నెక్స్ట్ దాని నుంచి వ్యూస్ వస్తే కరెక్టే, కానీ మీరు అలా కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, అది కూడా స్పామే. డైలీ ఒక వీడియో పోస్ట్ చేయడానికి, ఒక షార్ట్ పోస్ట్ చేయడానికి చూడండి. ఇప్పుడు కొన్ని ఛానల్స్లో ఏంటంటే వాళ్ళు 5-6 షార్ట్స్ పోస్ట్ చేసినా కూడా వ్యూస్ వస్తాయి. బట్ మన ఛానల్లో వ్యూస్ రావట్లేదు అన్నప్పుడు గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేయాలి, అది కూడా ఇంపార్టెంట్. సో మీరు అలా గ్యాప్ ఇచ్చి ట్రై చేసి చూడండి. వ్యూస్ రాకపోవడానికి అది కూడా ఒక రీజన్ అవుతుంది అనమాట. కనీసం ఒక 24 hours గ్యాప్ అన్నా ఇవ్వండి. షార్ట్ వీడియో లాంగ్ వీడియో, షార్ట్ వీడియో లాంగ్ వీడియో అట్లా పెట్టుకుంటూ వెళ్ళినా ఆల్టర్నేట్ డేస్ షార్ట్స్, ఆల్టర్నేట్ డేస్ లాంగ్ వీడియోస్ అవుతాయి అనమాట. సో అలా పెట్టుకుంటూ వెళ్ళడం బెటర్. మీ దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా గ్యాప్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. అసలు ముందు రీచ్ అవ్వాలి కదా జనాలకి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వ్యూస్ రాకపోవడానికి మెయిన్గా నేను అబ్జర్వ్ చేసిన రీజన్స్ అయితే ఇవి. కన్సిస్టెంట్గా అనేది ఖచ్చితంగా పోస్ట్ చేయాలి వీడియోస్, కన్సిస్టెన్సీ మిస్ అవ్వకూడదు. అండ్ మధ్యలో వేరే వీడియోస్ తీసుకొచ్చి మళ్ళీ వాటిని డిలీట్ చేసి సబ్స్క్రైబర్స్ కోసం పెట్టి ఎంత రచ్చ అసలు చేసుకోవద్దు మీ ఛానల్ని. మీరు ఒక కంటెంట్ అనుకుని షార్ట్స్, లాంగ్ వీడియోస్ 2 అవే పెట్టుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా రీచ్ వస్తుంది. అది ఇన్ని వీడియోస్కి వస్తుంది నేను చెప్పలేము. అది ఒక్కొక్క ఛానల్కి ఒక రకంగా ఉంటుంది. అది మీ వాయిస్ లేదా మీ ప్రజెంటేషన్ నచ్చే ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట.